ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తాను కూడా సిద్ధమని పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన మంతెన రవిరాజు అన్నారు. గండిపెద్దపూడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు మంతెన రవిరాజు ప్రకటించారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజల సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో అనేక ప్రజా సమస్యలపై పోరాడానని అనేక సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలోని కొన్ని లక్షల మంది నిరుద్యోగుల తరపున గలం ఎత్తుతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా త్వరలో ఇస్తున్నారు. ప్రజెంట్ ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున కానీ గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా దేనికి కూడా పోటీకి అంటూ ముందుకు రాలేదు. వెనకాల ఉండే నడిపాం. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు పార్టీలతోటి సంబంధం లేదు. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. నేను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, చాలా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళందరి తరపున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీరుతాను. గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు. ఎవరు కూడా నేను అలాంటి మాటలు చెప్పను. మీ అందరికీ తెలుసు, చెప్పిందే నేను చేస్తాను, చేయలేనిది అవుతే నేను చెప్పను అసలు. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మీరు కూడా చూసారు. గతంలో కూడా నేను ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను, ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు. అలా కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం. దాదాపు 300 మంది 400 మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టింగ్గా చేసాం ఆ రోజున కూడా. అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగోవాలని నా శాతం సాయం చేయడం. స్కూల్స్లో విద్యార్థులు కూడా 1st, 2nd, 3rd వచ్చిన 10th క్లాస్ ప్రతి ఇయర్ కూడా ఒక రకంగా చేస్తున్నాం. ఇదే కదా, ఎవరికి చిన్న ఆపద వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం. అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను. డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దేంట్లో కూడా గట్టిగా పోరాడతాం. వీళ్ళ గురించి ఏ రకంగా పోరాడి వాళ్ళ కష్టకాలం నిలబడి బాధ్యత నేను తీసుకుంటాను.